హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 32వ రోజు అండి ఈరోజు. నేను ఆశ్రమంలో ఉన్న తొలి నెలల్లో ఒకనాటి మధ్యాహ్నం శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళు నా మీద నిలిచి గుచ్చి చూస్తుండటం గమనించాను. నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుంద. ఆయన చేసిన వ్యాఖ్య నా మనస్సును గుచ్చుకుంది. గుంటలు పడ్డ నా కళ్ళు, బక్క చిక్కినటువంటి నా శరీరం నాకు నచ్చవు. కానీ అవి చాలా కాలంగా పీడిస్తున్నటువంటి అజీర్ణ వ్యాధి వల్ల చిన్నప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్నో టానిక్కులు, సీసాలు మా ఇంట్లో నా గదిలో షెల్ఫ్ మీద అలాగే పడి ఉన్నాయి. వాటిలో ఒక్కటి నాకు సాయపడలా. అస్వస్థమైన శరీరంతో బ్రతికి లాభం ఏమిటని విచారగ్రస్తున్నై నాలో నేను అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటుండేవాడిని. మందులకు పరిమితులు ఉన్నాయి. దివ్యమైన సృజనాత్మక ప్రాణశక్తికి అటువంటిది ఏదీ లేదు. ఇది నమ్ము, నువ్వు ఆరోగ్యంగా బలంగానే తయారవుతావు అన్నారు యుక్తేశ్వర గారు. గురుదేవుల మాట మీద నాకు తక్షణమే విశ్వాసం కూడా కలిగింది. వాటిలోని సత్యాన్ని నా జీవితానికి వర్తింపజేసుకొని విజయం సాధించగలన నమ్మకం నాకు కలిగించాయి. జబ్బులు నయం చేసేవాళ్ళలో చాలామంది దగ్గరికి నేను వెళ్ళాను, కానీ మరొకరెవ్వరూ కూడా నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలే. అప్పటి నుంచి రోజు రోజుకు నాకు బాగా ఆరోగ్యం, బలం పెరిగాయి. శ్రీ యుక్తేశ్వర గారి గుప్తమైన ఆశీస్సు ద్వారా 1-2 వారాల్లోనే అంతకుముందు ప్రయత్నించినప్పటికీ సాధించలేనంత బరువు పెరిగాయి. నా ఉదర వ్యాధులు శాశ్వతంగా మటు మాయమయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో మా గురుదేవులు మధుమేహం, మూర్ఛ, క్షయ, పక్షవాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్లకు దివ్యశక్తితో నయం చేయటం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. ఒకరోజు నాతో ఇలా చెప్తున్నారు. చాలా ఏళ్ల క్రిందట నేను కూడా బరువు పెరగాలని తప్పించేవాడిని. ఒకసారి తీవ్రంగా జబ్బు చేసి కోలుకుంటున్న సమయంలో కాశీలో లాహిరి మహాశయుని దర్శించాను. గురుదేవా, నాకు చాలా జబ్బుగా ఉంటుంది. బరువు చాలా పౌండ్లు తగ్గిపోయాను. యుక్తేశ్వర్, నీకు నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉందిలే. ఇప్పుడు నువ్వు బక్కగానే ఉన్నావనుకుంటున్నావు. నేను ఆశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధానం అది. అయితే ఆ తర్వాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అంటున్నారు. చూద్దాం, రేపటికి నీకు తప్పనిసరిగా మెరుగనిపిస్తుందనేది నా విశ్వాసం. ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతి సూచనగా ఆయన మాటల ద్వారా గ్రహించడానికి సిద్ధంగా ఉంది నా మనస్సు. మర్నాడు ప్రొద్దున్నే ఆయన దర్శనానికి వెళ్ళి, గురుదేవా, ఈరోజు ఒంట్లో నాకు బాగా మెరుగ్గా ఉంది అంటూ ఎంతో సంబరపడుతూ చెప్పాను. నిజంగా ఈరోజు నీలో నువ్వు సత్తు నింపుకున్నావు. కాదు గురుదేవా, నాకు సాయం చేసిన వారు మీరే. కొన్ని వారాల తర్వాత నాకు ఏమాత్రమైన సత్తు రావటం ఇదే మొదలు. నిజమే, నీ జబ్బు చాలా తీవ్రంగానే ఉండేది. నీ శరీరం ఇంకా బలహీనంగానే ఉంది. అది రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఆ బలహీనత మళ్ళీ వచ్చిద్దా అన్నటువంటి ఆలోచన రాగానే నాలో వణుకు, భయం పుట్టింది. మర్నాడు ప్రొద్దున్న ఈ శరీరాన్ని లాహిరి మహాశయుల ఇంటికి చేరవేయటమే అసాధ్యం అనిపించేంతగా నీరసం అనిపించింది. గురుదేవా, మళ్ళీ జబ్బుగా ఉందండి. మా గురుదేవుల చూపు అనుమానాస్పదంగా ఉంది. అంటే మళ్ళీ జబ్బు తెచ్చుకున్నామన్నమాట. ఇంకా నాలో ఓర్పు నశించింది. గురుదేవా, రోజు రోజుకి మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని ఇప్పుడే తెలుసుకున్నా. నేను చెప్పేవి నిజమైన సంగతులు. మీరు ఎందుకు నమ్మరో నాకు అర్థం కావటం లేదు అన్నాను. నిన్ను మార్చి ఒకసారి బలహీనంగాను మరోసారి బలంగాను చేస్తున్నవి నిజంగా నీ ఆలోచనలే. గురువుగారు నా వైపు ఆప్యాయంగా చూశారు. నీ ఆరోగ్యం నీ అవచేతన మనస్సులోనే సాగే ఆలోచనలు ఖచ్చితంగా ఎలా అనుసరిస్తుందో నువ్వే చూసావు కదా. ఆలోచన అనేది విద్యుత్తులాగా, భూమి ఆకర్షణలాగానే ఒకానొక శక్తి. మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తివంతమైనటువంటి చైతన్యంలోనే ఒక విస్ఫుటిలింగం. శక్తియుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అది జరుగుతుందని నువ్వు నీకు బలంగా విశ్వసించు.
లాహిరి మహాశయులు వ్యర్థంగా ఏదీ మాట్లాడరని చెప్పి తెలిసి నేను అత్యంత శ్రద్ధాభక్తులతో కృతజ్ఞతతో ఆయనతో ఇలా అంటున్నా, గురుదేవా, ఇప్పుడు నేను బాగా ఉన్నానని, నా వెనకటి బరువు నాకు వచ్చిందని అనుకుంటే అవి కూడా జరుగుతాయా? తప్పనిసరిగా అలాగే జరుగుతాయి. ఈ క్షణంలోనే గురుదేవులు గంభీరంగా అన్నారు. ఆయన చూపు నా కళ్ళ మీదే కేంద్రీకరించి ఉంది. తక్షణమే నాలో బలమే కాకుండా బరువు కూడా పెరుగుతుందా అనిపించేటట్లుగా ఉంది. అంతలో లాహిరి మహాశయులు మౌనం వహించారు. మరికొన్ని గంటల సేపు ఆయన పాద సన్నిధిలో కూర్చొని మా అమ్మ ఉంటున్న ఇంటికి వెళ్ళాను. నేను కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటుంటా. నాయన, ఏమైందిరా నీకు? ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి అంటూ అమ్మ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. నా ఒళ్ళు జబ్బు చేయకముందు ఎంత నిండుగా దృఢంగా ఉండేదో ఇప్పుడు అలాగనే ఉంది. నా బరువు చూసుకొని చూస్తే ఒక్క రోజులోనే 50 పౌండ్లు పెరిగిన సంగతి గమనించాను. అది ఎప్పటికీ అలానే ఉండిపోయింది. నా బక్కపలచటి శరీరాన్ని చూసినటువంటి స్నేహితులు, పరిచయస్తులు ఒక్కసారి తెల్లబోయారు. వాళ్ళలో కొందరు ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకొని లాహిరి మహాశయులకు శిష్యులు కూడా అయ్యారు. బ్రహ్మజ్ఞానులైనటువంటి మా గురుదేవులు ఈ ప్రపంచం సృష్టికర్త ఘనీభూత స్వప్నం తప్ప మరేమీ కాదని ఎరుగుదురు. దివ్య స్వాప్నికుడైనటువంటి పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వం సృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్నాణువుల్ని తమ ఇచ్ఛానుసారంగా ప్రకటితం చేయటం కానీ, క్లుప్తం చేయటం కానీ, లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావటం కానీ చేయగలుగుతున్నారు. సృష్టి అంతా నియమబద్ధమైనది. విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టగల బాహ్య జగత్తులో పనిచేసే సూత్రాల్ని ప్రకృతి నియమాలు అని అంటున్నారు. కానీ గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయిల్ని, గూఢమైన అంతఃచేతనను పాలించే సూక్ష్మ నియమాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రాలు యోగశాస్త్రం ద్వారానే తెలుసుకోగలిగినవి. పదార్థం నిజ స్వభావం తెలుసుకోగలవాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువే కానీ భౌతిక శాస్త్రజ్ఞుడు కానే కాడు. అటువంటి జ్ఞానం వలనే క్రీస్తు ఒక సేవకుడికి తన శిష్యుడు తెగ్గోసిన చెవిని కూడా బాగు చేశాడు. మా గురువుగారు పవిత్ర గ్రంథాలను వ్యాఖ్యానించడంలో సాటిలేని వారు. నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకమైన ప్రసంగాలకు సంబంధించినవి. రత్నాలు పొదిగిన ఆభరణాల వంటి ఆయన ఆలోచనలు అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిద పాలు కాల. నాలో కుదురులేక శరీరంలో కొద్దిగా కదలిక కనిపించినా, కొద్దిగా పరధ్యానంగా ఉన్నా చాలు, మా గురుదేవుల వ్యాఖ్యానం వెంటనే ఆగిపోయేది. నువ్విక్కడ లేవు అనేవారు. ఒకనాటి మధ్యాహ్నం తాము చెబుతున్నది ఆపేసి ఆయన ఎప్పట్లానే నా మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారు. గురూజీ, నా స్వరంలో అభ్యంతరం ధ్వనించింది. నేను కదలలేదు, నా కనురెప్పలు కూడా ఆడల. మీరు చెప్పిన ప్రతి మాట మళ్ళీ వినిపించగలను. అయినా పూర్తిగా నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల నీ మనోవిధిలో నువ్వు 3 సంస్థలను సృష్టిస్తున్నావన్న సంగతి చెప్పక తప్పటంలా. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం, ఇంకొకటి ఒక కొండ మీద, మరొకటి సముద్ర పొడ్డున మరొకటి. నిజానికి అస్పష్టంగా రూపొందినటువంటి ఆలోచనలు నా అవచేతన మనస్సులో లేకపోలా. వెంటనే క్షమాపణ వేడుకుంటున్నట్లుగా ఆయన వైపు చూశాను. అలవోకగా చేసే ఆలోచనలు కూడా ఆకలించుకునే గురువుగారి దగ్గర నేను శిష్యరికం పొందటం ఎంత అదృష్టమో అనుకున్నా. చూడు ముకుందా, నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మ సత్యాలని అవగాహన చేసుకోవటం కష్టం. అవసరమైతే తప్ప నేను ఇతరుల మనసుల్లోని ఏకాంతకు భంగం కలిగించను. మనిషికి తన ఆలోచనలో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంటుంది. పిలవనిదే పరమేశ్వరుడు అందులోకి ప్రవేశించడు. అలాగే నేను చొరబట్టడానికి సాహసించను కూడా. మీకు ఎప్పటికీ స్వాగతమే గురుదేవా. సరే, వాస్తుకళా సంబంధమైన నీ కళలు తర్వాత ఫలిస్తాయి. అయితే ఇప్పుడు ఇది అధ్యయనానికి సమయం. ఈ విధంగా మా గురుదేవులు సందర్భవశాత్తు నా జీవితంలో జరగబోయే ముఖ్యమైనటువంటి 3 సంఘటనలు
తమకు తెలిసిన విషయం తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలోనే వెల్లడించారు. కిషోర్ ప్రాయం నుంచి నాకు వివిధ దృశ్యాల్లో 3 భవనాల ఆకృతులు అస్పష్టంగా అవుపిస్తూ ఉండేవి. ఈ 3 దర్శనాలు శ్రీ యుక్తేశ్వర గారు సూచించిన వరుసలోని ఆ తరువాత కాలంలో భౌతిక రూపం ధరించాయి కూడా. అందులో మొదటిది రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లల కోసం యోగ విద్యాలయం స్థాపించడం జరిగింది. తర్వాత లాస్ ఏంజల్స్లో ఒక కొండ మీద అమెరికా ప్రధాన కార్యాలయం కూడా నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని ఎన్సిటస్లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఆశ్రమం స్థాపించడం జరిగింది. ఫలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెబుతున్నాను అంటూ గురుదేవులు ఎప్పుడూ డంబాలు పలకరు. అలా కాకుండా ఇది జరగవచ్చునేమో కదూ అంటూ సూచన కూడా చేసేవారు. ఆయన నిరాడంబర నా వాక్కు భవిష్యత్తుని జోస్యంగా చెప్పే శక్తిని మరుగుపరిచేది. అన్నదాన్ని వెనక్కి తీసుకోవటం అనేది లేదు. కొద్దిగా తెరమరుగ్గా ఆయన చెప్పిన జోస్యాలు తప్పుగా ఎన్నడూ రుజువు కూడా కాల. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. మరుసటి రోజు మరికొన్ని విశేషాలతో కలుద్దాం. ఓకేనా? ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. థ్యాంక్ యూ.